హలో ఫ్రెండ్స్. నటుడు 'శివాజీ' గారి రీసెంట్‌గా చేసిన కాంట్రోవర్సీ మాటలు అండ్ ఆ తర్వాత ఆయన క్షమాపణ చెబుతూ ఆయన ఎంతో భావోద్వేగానికి గురయ్యారు ఫ్రెండ్స్. మంచి చెబితే ఎవరు వినరు అన్నట్టుగా మాట్లాడారు. నిజంగా ఈయన వెంటపడ్డ ఈ సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్‌లు, ఈ బడా బాబుల గురించి చూస్తుంటే ఆయనని ఇంతలా టార్చర్ పెట్టాల్సిన అవసరం ఏంటి అన్న డౌట్ ప్రతి ఒక్కరికి వస్తుంది. అసలు 'శివాజీ' గారు ఏమన్నారు? ఎవరి గురించి అన్నారు? ఎవరు ఎలా తీసుకెళ్లారు? అండ్ కొంతమంది పెద్ద పెద్ద వాళ్ళొచ్చి 'శివాజీ' గారిని ఎందుకు తప్పుపడుతూ మాట్లాడుతున్నారు? ఆఖరికి మహిళా కమిషన్ ఎంట్రీ ఇచ్చి ఆయనతో క్షమాపణ చెప్పించే వరకు వెళ్ళిందంటే అసలు ఇంతకుముందు ఇలాంటి తప్పు ఎవరు చేయలేదా అన్న దాని గురించి మనం వీడియోలో మాట్లాడుకుందాం ఫ్రెండ్స్. అలాగే ఈ ఇన్‌ఫ్లుయెన్సర్‌ల ముసుగులో ఇష్టం వచ్చినట్టుగా అసభ్యకరంగా పోస్ట్ పెడుతూ అసభ్యకరమైన ఫోటోలు ఈ సోషల్ మీడియాలో పెడుతూ డబ్బులు సంపాదిస్తున్న ఇన్‌ఫ్లుయెన్సర్‌ల గురించి ఈ మహిళా కమిషన్ వాళ్ళు, మహిళా మనులు, మహిళా ఎంపవర్ గురించి ఆలోచించే వాళ్ళు ఎందుకు క్వెషన్ చేయరు? యువతను తప్పుదారి పట్టిస్తున్న ఇలాంటి ఇన్‌ఫ్లుయెన్సర్‌ల గురించి ఎందుకు మాట్లాడరు? ఉన్న దాని గురించి మాట్లాడుతూ ఆఖరిగా 'నా అన్వేషణ' అనే ఒక మూర్ఖుడు గురించి, చండాలపు వెధవ గురించి కూడా మాట్లాడుకుందాం ఫ్రెండ్స్. రెండవ సినిమాకి సంబంధించి ఒక ఈవెంట్‌లో 'శివాజీ' గారు ప్రీవియస్‌గా నిధి అగర్వాల్ పైన జరిగిన ఒక దాడిని దృష్టిలో పెట్టుకొని సెలబ్రిటీస్ బయటకు వచ్చేటప్పుడు జాగ్రత్తగా రండమ్మా, కొంచెం బట్టలు సరిగ్గా వేసుకొని రండమ్మా అన్నట్టుగా మాట్లాడుతూ 2, 3 అసభ్యకరమైన మాటలు మాట్లాడారు. ఎవరు మాట్లాడుకోలేని మాటలు మాట్లాడారు. ఆ తర్వాత ఆయన దాని గురించి ఆలోచించి నన్ను క్షమించండి, నేను అన్న మాట తప్పుగా వెళ్ళింది, నేను అన్న మాటలు తప్పు కానీ నా ఇంటెన్షన్ తప్పు కాదు అంటూ మాట్లాడారు. ఆయన మాట్లాడిన దాంట్లో స్పష్టంగా స్త్రీ అంటే ప్రకృతి లాంటిది, స్త్రీని మనము పూజిస్తాము, అమ్మలా ఉండాలి ఆ స్త్రీ అంటే, అలాంటిది మన చీరకట్టులోనే ఉంటుంది, దయచేసి మీరు ఇలాంటి డ్రెస్సులు వేసుకొని ఇలాంటి పద్ధతిగా రావడానికి ప్రయత్నించండి అమ్మ అంటూ మాట్లాడారు. 'శివాజీ' గారు మాట్లాడిన దాంట్లో తప్పేం లేదు, ఆయన ఒపీనియన్ అని చెప్పుకున్నారు. అండ్ ఆడవాళ్ళు ఇలాంటి డ్రెస్సులే వేసుకోవాలని ఎవరు చెప్పలేరు, వాళ్ళకి ఇష్టం వచ్చిన డ్రెస్సులు వేసుకోవచ్చు. ఎందుకంటే గుడికి వెళ్ళినప్పుడు శారీ కట్టుకొని వెళ్ళాలి, స్విమ్మింగ్కి వెళ్ళినప్పుడు స్విమ్మింగ్ సూట్ వేసుకోవాలి, పబ్‌కి వెళ్ళినప్పుడు అదే డ్రెస్ వేసుకోవాలి, అండ్ జాబ్‌కి వెళ్ళేటప్పుడు ఆ జాబ్ తగ్గట్టు డ్రెస్ వేసుకొని వెళ్ళాలి. ఎవరి ఇష్టం వాళ్ళది, ఎవరి కంఫర్ట్ వాళ్ళది. కానీ 'శివాజీ' గారు అన్న మాటలో ఆయన ఓన్లీ సెలబ్రిటీస్, ఈ సినిమా హీరోయిన్ల గురించి, వాళ్ళ గురించి మాత్రమే చెప్పారు. సో ఆయన చెప్పిన తర్వాత దాన్ని కాస్త జనరలైజ్ చేసి దాన్ని హిందుత్వానికని అంటిస్తూ ఆయనని కావాలని బ్యాడ్ చేయడానికి చూస్తున్నట్టుగా తెలుస్తుంది. ఆయన వెనుక జరుగుతున్నవన్నీ చూస్తుంటే చాలామంది సెలబ్రిటీస్ బయటకు వచ్చి 'శివాజీ' గారు అన్న మాట తప్పు, 'శివాజీ' గారు అది, 'శివాజీ' గారు ఇది అంటూ మాట్లాడారు. ఆయన స్వయంగా చెప్పారు, నేను మాట్లాడింది తప్పే అమ్మ, నన్ను క్షమించండి, నేను మాట్లాడిన కొన్ని మాటలు మాట్లాడకుండా ఉండాల్సిందని చెప్పారు. మీ ఇంట్లో మీ అమ్మనో, నాన్నగారో, సోదరులు లేకపోతే మీ ఫ్రెండ్సో కొంచెం డ్రెస్సెస్ సరిగ్గా వేసుకో, కొంచెం బయటకు వచ్చినప్పుడు వేరేలా ఉండు అని మాట్లాడడంలో తప్పేమైనా ఉందా? అలాగే 'శివాజీ' గారు ఒక పెద్ద మనిషి హోదాలో చెప్పారు. దాన్ని మనం పాజిటివ్‌గా తీసుకుందాం. నచ్చితే ఓకే, నచ్చకపోతే నాకు ఇష్టం వచ్చినట్టు ఉంటామని చెప్పడంలో ఇది నిజంగా ఒక మహిళా కమిషన్ దగ్గరికి వెళ్ళి ఆయనని పిలిపించుకొని ఆయనతో క్షమాపణ చెప్పించే అంత పెద్ద విషయమా అంటే కాదనే చెప్తాను నా దృష్టిలో. ఆయన తన ఒపీనియన్‌ని ఒక ప్లాట్‌ఫామ్ మీద చెప్పారు. అది కూడా ఓన్లీ సెలబ్రిటీకి సంబంధించింది. దాన్నెందుకు మహిళా కమిషన్ పిలిపించుకొని మాట్లాడాల్సిన అవసరం ఏంది? అసలు ఈ మహిళా కమిషన్ వాళ్ళు ఎంతమంది మహిళల అభ్యుదయం కోసం పాటుపడుతున్నారు? ఈ సినిమా ఇండస్ట్రీలో అశ్లీలత గురించి మహిళా కమిషన్ ఎందుకు మాట్లాడటం లేదు? ఈ కాస్టింగ్ కౌచ్ గురించి మహిళా కమిషన్ ఎందుకు మాట్లాడటం లేదు? సినిమా ఫీల్డ్‌లో అవకాశాలు రావాలంటే మీరు మాతో ఇలా ఉండాలంటూ కొంతమంది డైరెక్టర్లు, ప్రొడ్యూసర్ల పైన బహిరంగానే కొన్ని చర్చలు వస్తున్నాయి కదా, కొన్ని కేసులు వేస్తున్నారు కదా, అలాంటి వాళ్ళని ఎందుకు తీసుకొచ్చి మాట్లాడలేదు? అది కాకుండా ఒక పెద్ద యాక్టరు ఒక ఈవెంట్లో అమ్మాయి కనిపిస్తే ముద్దైనా పెట్టాలి, కడుపైనా చేయాలి అన్నప్పుడు ఈ మహిళా కమిషన్ గారు ఏమైపోయారు? ఒక సీనియర్ యాక్టరు ఇష్టం వచ్చినట్టుగా ఆడవాళ్ళ గురించి మాట్లాడినప్పుడు ఈ మహిళా కమిషన్ వాళ్ళు ఎటు వెళ్ళిపోయారు? వాళ్ళతో సంజాయిషి ఇప్పించుకున్నారా? ఈ ప్రొడ్యూసర్లు, లిరిక్ రైటర్స్ అండ్ ఈ డాన్సింగ్ స్టెప్పులు వేపించే వాళ్ళు వీళ్ళని పిలిపించి మాట్లాడారా? సినిమాలో సాంగ్స్ కూడా ఎంత జుబుస్తాకరంగా, ఎంత దారుణంగా, ఎంత డబల్ మీనింగ్ ఉంటాయి. వీటి గురించి ఎందుకు ఈ మహిళా కమిషన్ వాళ్ళు మాట్లాడరు? వీటన్నిటి గురించి మాట్లాడినప్పుడే కదా మహిళల అభ్యుదయం కోసం పాటుపడుతున్నట్టు. అండ్ ఇక్కడ కొంతమంది ఇన్‌ఫ్లుయెన్సర్లు, కొంతమంది సెలబ్రిటీస్ వాళ్ళు కూడా మాట్లాడారు కదా, మహిళ యొక్క ఎంపవర్మెంట్ అంటే ఏంటి, మహిళలను డెవలప్ అవ్వాలంటే ఏంటి, డెవలప్ అవ్వాలంటే ఇవన్నీ వీళ్ళు ఇష్యూలు రేస్ చేయాలి కదా. నిజంగా మహిళల ఎంపవర్మెంట్ కోరుకునే వాళ్ళైతే సరైన జాబ్ల కోసము, సరైన వ్యక్తిత్వ వికాసం కోసము, స్పోర్ట్స్‌లో వాళ్ళ ఎంకరేజ్మెంట్ కోసం కదా పాటుపడాల్సింది. నిజంగా ఈ బట్టల గురించి పాటుపడడం ఏంది,
బట్టల గురించి మాట్లాడడం ఏంటి? ఇదే సందర్భంగా ఒక పార్టీకి చెందిన ఒక వ్యక్తి, ఒక పెద్ద సీనియర్ యాక్టర్ అని చెప్పుకునే వ్యక్తి అండ్ ఇప్పుడు ఎమ్మెల్సీగా ఉన్న ఒక వ్యక్తి బయటకు వచ్చి శివాజీ మాట్లాడిన దాంట్లో తప్పుంది అన్నట్టుగా, మీ ఇష్టం వచ్చినట్టుగా ఉండండి, మీ రాజ్యాంగం మీకు ఇచ్చిన హక్కు అన్నట్టుగా మాట్లాడడము నిజంగా శివాజీ గారి పైన కావాలనే ఒక రకంగా తనని టార్గెట్ చేస్తున్నట్టుగా, తన ఎదుగుదలను దెబ్బతీసేలా ఉంటున్నట్టుగా తెలుస్తుంది. ఎందుకంటే శివాజీ గారు చాలా యాక్టివ్ పర్సన్, నిక్కచ్చిగా నిజాయితీగా మాట్లాడే పర్సన్. 105 రోజులు బిగ్ బాస్లో ఆయనను ప్రతి ఒక్కరు చూశారు, ఎక్కడ ఆయన గురించి నెగిటివ్ లేదు. అండ్ ఈ ఎమ్మెల్సీ వ్యక్తి బయటికి వచ్చి ఇలా మాట్లాడడంలో ఈయనను తొక్కిద్దాం ఆలోచిస్తున్నట్టుగా తెలుస్తుంది. ఎందుకంటే నెక్స్ట్ ఎలక్షన్లో ఖచ్చితంగా శివాజీ గారు బయటికి వచ్చి చాలామంది బండారాలు బయట పెడతారు. ఆయన ఇంతకుముందు కూడా ఒక పార్టీ తరపున పనిచేస్తూ చాలామందిని చాలా దారుణంగా క్రిటిసైజ్ చేస్తూ వాళ్ళ నిజాలను బయట పెట్టిన వ్యక్తి ఆయన. ఇలాంటి శివాజీ గారి పైన ఒక రకంగా ఆయనను దెబ్బ కొట్టాలని చూస్తున్నట్టుగా తెలుస్తుంది. అండ్ ఇప్పుడు మనం ఇన్ఫ్లుయెన్సర్ల గురించి మాట్లాడుకుందాం ఫ్రెండ్స్. ఇన్స్టాగ్రామ్కి శివాజీ గారిని అపోజ్ చేసే వాళ్ళు ఒకసారి ఇన్స్టాగ్రామ్కి వెళ్ళండి. మీ పిల్లవాళ్ళని పక్కన కూర్చోబెట్టుకొని లేకపోతే మీ తల్లిదండ్రులను పక్కన కూర్చోబెట్టుకొని బిగ్ బాస్లో లాస్ట్ 3-4 సీజన్స్లో ఉన్న లేడీ కంటెస్టెంట్ల యొక్క ఐడీస్ ఓపెన్ చేయండి. ఐడీస్ ఓపెన్ చేసి చూపించండి మీ పేరెంట్స్కి. ఇది వాళ్ళు వ్యవహరించే పద్ధతి. వాళ్ళ బాడీని అమ్ముకుంటున్నారు లిటరల్ ఇన్స్టాగ్రామ్లలో. సబ్స్క్రిప్షన్ పెడతారు. ఒక్కసారి సబ్స్క్రిప్షన్ పెట్టుకొని చూడండి, అతి దారుణంగా వాళ్ళు ఎక్స్పోజింగ్ చేస్తూ అతి దారుణంగా అసభ్యకరమైన ఫోటోలు వాళ్ళ సబ్స్క్రైబర్లకు ఇస్తూ లక్షల్లో సంపాదిస్తున్నారు ఈ ఇన్ఫ్లుయెన్సర్ల పేరుతో. ఈ ఇన్స్టాగ్రామ్లో తిరిగే కొంతమంది ఆడవాళ్ళు, వీళ్ళ గురించి ఎవరు ఎందుకు క్వశ్చన్ చేయరు? వీళ్ళ ఇష్టం వచ్చినట్టుగా ఎక్స్పోజింగ్ చేస్తూ వీళ్ళు ఇష్టం వచ్చినట్టుగా డబ్బులు సంపాదిస్తే అయిపోతుందా? అసలు యూత్ని ఏ రకంగా వీళ్ళు అశ్లీలతకు చెడు మార్గంలో నడిపించటం లేదా? ఆడది అంటే ఇది అన్నట్టుగా చూపించటం లేదా? ఇలాంటి వాటికి అలవాటు పడ్డ యూత్ బయట ఉన్న ప్రతి ఆడపిల్లని ఇలాగే ఆలోచిస్తూ చూడరా? చాలా సర్వేలు చాలామంది చెప్పేది మీ అమ్మాయిలు ఎవరి దగ్గర సేఫ్ కాదు. అబ్బాయిల యొక్క మైండ్ అనేది కొన్ని వాటి వల్ల పాడైపోతుంది. దాంట్లో ముఖ్యంగా ఈ సోషల్ మీడియా అనేది చాలా వాళ్ళ మైండ్ని పాడు చేస్తుంది. ఇలాంటి ఇన్ఫ్లుయెన్సర్ల వల్లే ఇలాంటి అబ్బాయిలు చాలామంది చెడు మార్గాల్లో వెళ్తుంది. అబ్బాయిలనే కాదు అమ్మాయిలు కూడా కొంతమంది ఏదో సాధించాలనుకునే వాళ్ళు ఈ చెత్త కంటెంట్లు చేస్తే డబ్బులు సంపాదిస్తుంటే అదే మార్గానికి రేపటి మన యువత కూడా పోదా? అందులో ఆడవాళ్ళు కూడా పోరా? అసలు వీళ్ళ గురించి ఎందుకు ఈ సోకాళ్ళు మహిళలు మాట్లాడరు? ఎంపవర్ గురించి ఆలోచించే మహిళలు ఎందుకు మాట్లాడరు? ఇది కాదమ్మా మహిళలు డెవలప్ అవ్వడం అంటే, ఇది చేయాలి మహిళ డెవలప్ అవ్వడం అంటే అంటూ ఎందుకు వీళ్ళు బయటికి రావడం లేదు? అండ్ ఇవన్నీ మాట్లాడాలి కదా. అండ్ మహిళా కమిషన్ వీళ్ళ మీద కూడా దృష్టి సారించాలి కదా. ఇలా మీరు ఎక్స్పోజింగ్ చేస్తూ ఏం చేస్తున్నారు అన్నది కూడా క్వశ్చన్ చేయాలి కదా. అసలు వీటి గురించి ఏవి మాట్లాడకుండా శివాజీ గారు మాట్లాడిన ఒకటే మాటను పట్టుకొని ఇంత పెద్ద చర్చ చేయడం, ఇంత పెద్ద రచ్చ చేయడం ఎందుకు? అండ్ ఇదే సమయంలో సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ నా అన్వేషణ గురించి మాట్లాడుకోవాలి. నిజంగా నా అన్వేషణ కొన్ని ఇష్యూలప్పుడు చాలా యాక్టివ్గా చాలా ఇష్యూలు బయటికి రావడంలో ఈయన ప్రముఖ పాత్ర వహిస్తూ ఈ బెట్టింగ్ యాప్ సంబంధించిన వాటిల్లో ఇంత పెద్ద ఇష్యూ అయ్యి వాటి మీద బ్యాన్ వచ్చే వరకు చేయడంలో నా అన్వేషణ ముందున్నారు. ఒకప్పుడు నా అన్వేషణ అంటే చాలా రెస్పెక్టబుల్ ఉండేది. నాకు కూడా చాలా కష్టపడుతూ ప్రపంచం అంతా తిరుగుతూ మన తెలుగు వాళ్ళ గురించి ఎంతో గొప్పగా మన తెలుగు వాళ్ళ గురించి మాట్లాడుకునేలా చేస్తున్నాడు అన్నట్టుగా ఒక రెస్పెక్ట్ ఉన్నది. కానీ అతను రీసెంట్గా గరికపాటి గారి గురించి మాట్లాడిన మాటలు, శివాజీ గారి గురించి మాట్లాడిన మాటలు చూస్తుంటే ఇలాంటి వెధవని సపోర్ట్ చేశానా అనిపిస్తుంది ఇన్నాళ్ళు. అప్పట్లో బెట్టింగ్ యాప్ సంబంధించిన విషయంలో కూడా విఆర్ రాజా అని ఒక ఇన్ఫ్లుయెన్సర్ని అతి దారుణంగా పచ్చి బూతులు అమ్మ అక్క అంటూ మాట్లాడి ఇంత దారుణంగా జుబుస్తాకరంగా మాట్లాడారో ప్రతి ఒక్కరు చూశారు. అండ్ ఇప్పుడు శివాజీ గారిని కూడా అత్యంత దారుణంగా ఇంత నీచంగా ఒక మనిషి మాట్లాడతారా? అసలు ఇలాంటి వాడిని ఎందుకు ఇంత మిలియన్ మంది ఫాలో అవుతున్నారు? అసలు ఇలాంటి వాడిని కొట్టేవాడు లేదా? అలాంటి వాడిని నిజంగా చెప్పులు మెడకేసి మరి బయటికి తీసుకురావాలి. అందుకాక గరికపాటి గారు అమ్మాయిల గురించి తక్కువ మాట్లాడతారు, అమ్మాయిల గురించి అలా మాట్లాడతారు అంటూ ఆయన ఇష్టం వచ్చినట్టుగా అబ్యూజ్గా మాట్లాడుతున్నాడు. అసలు గరికపాటి గారి స్థాయి వీడిది, ఆయన ఖాళీ ధూళికైనా సమానమ వీడు. ఇలాంటి చెత్త విధులు ఎలా సపోర్ట్ చేస్తున్నారు మన పబ్లిక్? ఎలా వీడి వీడియోలను అంతలా అన్ని వేల మంది లైక్ చేస్తున్నారు అండ్ వీడిని ఇంతలా ఫాలో అవుతున్నారు, వీడిని ఇంతలా సపోర్ట్ చేస్తున్న ఈ మహిళా మనులు అక్కడ వాడు తిట్టేది కూడా వాళ్ళ అమ్మల్ని వాళ్ళ మహిళల్ని కదా. దీని గురించి ఎందుకు మాట్లాడు? అండ్ ప్రీవియస్ వీడియోలు చూడండి, మీరు తెలుస్తుంది. పిచ్చి ప్రపంచంలోనే చాలా పిచ్చులపై ఆడానంటూ ఆడవాళ్ళని తక్కువ చేస్తూ మాట్లాడారు. వెళ్ళిన ప్రతి కంట్రీలో ఆడవాళ్ళని హైర్ చేసుకుంటా అంటూ ఆడవాళ్ళని ఒక వస్తువులా చూపిస్తున్నాడు వీడు. ఇలాంటి వాడిని
సపోర్ట్ చేస్తూ ఇలాంటి వాటి వీడియోలను ఎంకరేజ్ చేస్తూ ఎందుకు ఒక ఇష్యూ వచ్చినప్పుడు ఇష్టం వచ్చినట్టుగా పిచ్చి పిచ్చిగా మాట్లాడుతూ డబ్బులు దందుకుందామనే ఇలాంటి వాళ్ళని ఇండియాలో ఎందుకు బ్యాన్ చేయడం లేదు? ప్లీజ్ ఫ్రెండ్స్, మీరు కనుక నా అన్వేషణ వీడియోలు చూస్తే ఖచ్చితంగా రిపోర్ట్ కొట్టండి, అతనికి తగిన సాక్షి చేయాలి. హిందువులు అంటే చాలా కించపరుస్తూ మాట్లాడుతున్నారు రీసెంట్ సమయంలో. అండ్ హిందువులు మాత్రమే మానభంగాలు చేస్తారన్నట్టుగా మాట్లాడుతున్నారు. వేరే మతాల వారిని ఎందుకు మాట్లాడో తెలుసా? వీడు తిరిగే మతాలకు సంబంధించిన వాళ్ళ కంట్రీలలో ఈ వీడియోలు కనుక తెలిస్తే వీన్ని అక్కడే ఏదో చేసి చంపేస్తారు కాబట్టి భయపడుతున్నారు. హిందువులు మాత్రమే ఏమన్నా పడతారు, ఏం చేసినా పడతారని ఒక ధైర్యంతో ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతున్నారు. ఇలాంటి అబ్యూజింగ్ కామెంట్ చేసే వాళ్ళపైన కూడా ఈ మీడియా వాళ్ళు కొంతమంది యాక్టివ్గా ఉండే యాక్టివిస్టులు ఫోకస్ చేయాలి. ఆడవాళ్ళని తిడుతున్నారు, ఇది అర్థం చేసుకొని ఇలాంటి వాళ్ళకి సరైన శిక్ష పడేలా చేయాలి. మహిళలను తక్కువ చేసి మాట్లాడే వాళ్ళని ఎలా మనం ఎక్స్పోజ్ చేస్తుంటామో ఇన్ఫ్లుయెన్సర్ల పేర్లతో ఇలా సోషల్ మీడియాలో అశ్లీలతంగా తమని తాము ఎక్స్పోజింగ్ చేసుకుంటూ సంపాదించే మహిళలతో పాటు ఈ అన్వేషణ లాంటి మహిళలను తక్కువ చేసి వాళ్ళు మాట్లాడే వాళ్ళని అండ్ ఈ సినిమా ఇండస్ట్రీలో మహిళల మీద తప్పుడు మాటలు మాట్లాడే వారిని ప్రతి ఒక్కరిని శిక్షించాలి. వీళ్ళందరినీ శిక్షించినప్పుడే మీరు కోరుకునే అభ్యుదయం వస్తుంది. అంతే తప్ప శివాజీ గారు అన్న మాటకు ఆయన క్షమాపణ చెప్పాక కూడా ఆయనను ఇంకా దారుణంగా క్రిటిసైజ్ చేస్తూ మాట్లాడుతూ ఆయనను ఇంత దారుణంగా టార్చర్ పెట్టడం కరెక్ట్ కాదన్నది నా అభిప్రాయం. ఫైనల్గా నేను చెప్పేది, శివాజీ గారు మాట్లాడింది ప్యూర్గా సెలబ్రిటీస్ తమ ఇండస్ట్రీ వాళ్ళ గురించే, దాన్ని జనరలైజ్ చేయడంలో కరెక్ట్ లేదు. అయినా కూడా ఎవరి దుస్తులు వాళ్ళ ఇష్టము, దీన్ని మన రాజ్యాంగం ఇచ్చింది, దీన్ని తప్పు పట్టలేము. కానీ ఇలాంటి విషయాలు చాలామంది ఇంతకుముందు చేశారు, వాళ్ళందరికీ శిక్ష పడాలి. శివాజీ గారిని ఒక్కరినే బ్లేమ్ చేయడము కరెక్ట్ కాదన్నది నా ఒపీనియన్. అండ్ ఈ శివాజీ గారి విషయంలో ఇన్ఫ్లుయెన్సర్ల ముసుగులో కొంతమంది ఆడవాళ్ళు చేస్తున్న దాన్ని అండ్ ఈ నాన్ వెషన్ మాట్లాడిన మాటలను మీరు ఎలా చూస్తారు? వీళ్ళకి ఎలాంటి శిక్ష వేయాలంటారు? మీ ఒపీనియన్ని కామెంట్ బాక్స్లో తెలియచేయండి. అండ్ మొదటిసారిగా మా ఛానల్కి వస్తే ప్లీజ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మాకు మీ సపోర్ట్ ఇస్తూనే ఉండండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.